మూడు పార్టీల కలయికతోటి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి మిత్రులు సోదరులు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులకి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులకి, సోదరిమణులకి, ఇచ్చేసినటువంటి మూడు పార్టీల కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి, ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచులకి, వివిధ హోదాలు నిర్వర్తిస్తున్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, వ్యక్తి అవగాహన పార్టీ ఏదైనా ఇస్తే మేమెవరు కూడా అది తూచా తప్పకుండా మేము పాటిస్తాం. ఇక్కడ వ్యక్తులు, నాయకులకి ఎట్లాంటి ప్రాధాన్యత ఉంటుందో భారతీయ జనతా పార్టీలో. కాబట్టి మేమందరూ అహరహము శ్రమించి జగత్తును వ్యక్తి నిలిచి జాతిని సేవించుగా మన భారతిని పూజించుదామని ఏదైతే మాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేర్పించిందో ఆ పాట మేమంతా పయనిస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ రాత్రి పగలు అనిపరగకుండా పనిచేస్తామని చెప్పి నేను మా పార్టీ తరఫున మీకు పూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. మన ఉమ్మడి అభ్యర్థిని తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రప్రథమంగా కార్యక్రమం నుంచి ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకుంటాం. అదే తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తప్పనిసరిగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తెలియజేస్తూ భారత్ మాతాకి తెలుగుదేశం ఉమ్మడి సమావేశానికి మరి మా అన్నగారు ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీను గారిని అధిష్టానం ప్రకటించడం భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సామాన్యుడు కష్టం తెలిసిన వ్యక్తిగా మరి బొలిశెట్టి శ్రీను గారికి అనేక అనుభవం ఉంది. మరి గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసి ఎమ్మెల్యేగా వాటిని చెందిన తర్వాత నేను కుంగుపోలేదు, నా కార్యకర్తలకి నేను భరోసాగా ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా అంటూ 4.5 సంవత్సరాలు ప్రతి గ్రామం ఇంటింటికి కూడా మరి వారు తిరిగి ప్రతి కార్యకర్తలు కాదు ప్రజలందరికీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆర్థికంగా మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యేగా 40,000 మెజార్టీతో నెగ్గించుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారు. అలాగే తనని తను తగ్గించుకుని ఇవాళ 21 సీట్లకు కుదించుకుని మనకి అన్ని చోట్ల సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనం తాడేపల్లి నియోజకవర్గంలో ఏం చేయాలన్నది మొన్న గురువారం నాడు చంద్రబాబు నాయుడు గారు మనల్ని పిలిపించుకొని ఏం చేయాలన్నది దశ నిర్దేశించడం జరిగింది. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈరోజు ఈ ఉమ్మడి ఆత్మీయ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు గౌరవ భారతి గారికి, ఈ సభ మొత్తం మనందరినీ కలపడం కోసం నేనే ఏర్పాటు చేస్తాను. నువ్వు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొని అందరినీ ఓట్లు అభ్యర్థించమని చెప్పి అడగడం చాలా సంతోషం. ఎందుకంటే యాక్చువల్గా నేను ఈ సభను ఏర్పాటు చేయాలి, అయినప్పుడు కూడా పార్టీ ఆదేశాల కోసం నా మిత్రుడు భారతి ఈ సభను ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ సమీకరణ చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన కోసం, ప్రజాస్వామ్య కూని జరిగిన పరిస్థితి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం ముందు కలవడం ఒక శుభ కార్యంగా మనం భావించాలి. ఈ డబ్బులకి మనం వడ్డీలు కడతాం. ఒక రోడ్ వేయాలంటే మన దగ్గర ఫండింగ్ లేదు, ఒక రైతు ఆదుకోవాలంటే ఫండింగ్ లేదు, ఒక బస్సు వేసుకుని పోయి ఇది వరకు ఈ డిపోలో 40 బస్సులు 50 బస్సులు ఉంటే ఈ రోజు 20 బస్సులు
12 బస్సులకు వచ్చింది ఈ డిపో పరిస్థితి. అదంతా అమ్ముకుని షాపింగ్ కాంప్లెక్స్ గా అధిగించినటువంటి ప్రభుత్వ ఆస్తులని తనఖాలు పెట్టుకుని పొందుతున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ అధినేత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను మళ్ళీ అడుగుతాను, వైనాట్ 175 అన్నావు, ఏం అధికారం ఉంది నీకు? ఆ రోజు ఏం చెప్పావు? దశల వారి మద్యపానం చేసి, దశల వారి మద్యపానం నిషేధం చేసే మీ దగ్గరికి వస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఉప ముఖ్యమంత్రి ఏ మగబెట్టుకుని మాస్క్ వేసుకుని ఏమన్నా మీరు వచ్చి అడుగుకుంటారన్న ఓట్లని కూడా నేను మీ సభ ద్వారా తెలియజేస్తున్నా. పోతే వీళ్ళు అన్నారు, ఏదైతే వాలంటీర్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా అది ప్రభుత్వ సొమ్ముగా మీరు అందరికీ తెలియజేయండి. వాలంటీర్లు రేపు డబ్బు పట్టుకొస్తారు, 2000 తెస్తారు, 3000 తెస్తారు, ఏది ఇచ్చినా మీకోసం ప్రభుత్వ డబ్బులు అనే విషయాన్ని ప్రతి వ్యక్తికి తెలియజేయండి. ఈ వాలంటీర్ వ్యవస్థ డబ్బు పంచడానికి ఉపయోగించిన ఈ ప్రభుత్వానికి ఈ డబ్బు అంతా కూడా ప్రజల దగ్గర దోచిన డబ్బు, ఇది ప్రజల డబ్బు కాబట్టి డబ్బు అయితే తీసుకోండి. ఓట్లు అయితే మాత్రం జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకి రాష్ట్రం అంతా కూడా వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు నేను